దళిత ఐపీఎస్ పురాణ్ కేసులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్న కేవలం రాష్ట్ర డీజీపీని మాత్రమే తొలగించారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగిన బ్లాక్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. పురాణ్ ఆత్మహత్య చేసుకుని వారం రోజులు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై ఓట్లు గల్లంతు చేసే కుట్ర పన్నారని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని మంత్రి పొన్నం ప్రభాకర్ గెలుపు ధీమా వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారి, అతని భార్య కూడా ఐఏఎస్ అధికారి, ఉన్నతాధికారుల వేధింపు భరించలేకపోతున్నానని చెప్పి 8 మంది పేర్లు రాసి తుపాకీతోటి కాల్చుకొని ఆత్మహత్య చేసుకొని వారం రోజులు దాడుతూ ఉంది. అటు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ అటు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కానీ కంటి తుడుపు చర్యగా డీజీపీని తొలగించడం తప్ప ఎటువంటి చర్యలు తీసుకోని కారణంగా మృతుడి భార్య ఐఏఎస్ అధికారి ఎటువంటి దహన సంస్కారాలు చేయమని 8 రోజులుగా చనిపోయినటువంటి డెడ్ బాడీతోటి మార్చిలోనే ఉంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఒక దళిత ఐపీఎస్ అధికారి హైదరాబాద్కు సంబంధించినటువంటి పురాణ్ కుమార్ పట్ల ఇటువంటి పరిస్థితి దేశంలో జరిగితే దేశంలో ఐఏఎస్ ఐపీఎస్లకు డిఓపిటి మినిస్టరు ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటే ఈ అన్నిటికీ బాధ్యత వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఎవరు కూడా స్పందించక వివక్షపూరితంగా తన భార్య ఐఏఎస్ అధికారి పంజాబ్కు సంబంధించినటువంటి క్యాడర్ ఆమె వారం రోజుల నుంచి డెడ్ బాడీ పెట్టుకొని న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంటే కూడా పట్టించుకుంటలేరంటే ఈ ప్రభుత్వం యొక్క విధానము, నిర్లక్ష్యము, దళితుల పట్ల అవలంబిస్తున్నటువంటి విధానం పూర్తిగా స్పష్టమవుతా ఉంది. ఇది దురదృష్టకరంగా ఖండిస్తాను. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా హైదరాబాద్ సంబంధించిన ఒక పౌరుడు ఐపీఎస్ అధికారిగా ఎదగడము, ఆయన విధి నిర్వహణలో ఒత్తిడి తట్టుకోలేక, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే అది మరణవాంగ్మూలం ఇచ్చి చేసుకుంటే కూడా సరైన చర్యలు తీసుకోకపోతున్నారంటే ఆ పరిస్థితి పట్ల ఒక్కసారి